రైట్. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి మేడం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏదైతే హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ ప్రోగ్రాం దశ దిశ అనేది సామాజిక స్పృహతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం, మీకు నిజంగా చెప్పాలంటే మా విద్యార్థి రంగం నుంచి మా తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్లో ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా, విద్యా ఉద్యోగాల పరంగా ఎంత వెనుకబడిందో రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు మేడం. నిజంగా చెప్పాలంటే ఈ యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో విద్యాపరంగా వెనుకబడడానికి కారణం ఏంటంటే మేడం, ఇక్కడ ఉన్నటువంటి ఏ వనరులు చదువుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు మేడం. ప్రైవేటు స్కూళ్ళలో చదవాలంటే ఆ స్తోమత లేదు. ప్రైవేట్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామంటే అక్కడ ఛేదించలేనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే కేసీఆర్ గారు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ గిరిజన యూనివర్సిటీ హామీ ఏదైతే ఉందో ఆ హామీని వెనక్కి తీసుకొని మరి ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఆదిలాబాద్ రాజకీయంగా వెనుకబడింది. ఎందుకంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనటువంటి రాజకీయ నాయకులు, ఇంతమంది రాజకీయ నాయకులు కలిసి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేరా? నిజంగా చెప్పాలంటే ఏదైతే ప్రభుత్వం ఉందో ఉత్పత్తి ఉద్యమాలు చేసేటువంటి ప్రతిపక్షాలు తమ చేసైతే సమర్థించుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఉన్నంత కాలం ఎంతసేపు అని మేము పోరాడతాం మేడం. మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి మేము చేస్తూ ఉంటాం, ఉద్యమాలు చేస్తూ ఉంటాం, కానీ దాని ఫలితాన్ని తెచ్చేది మాత్రం రాజకీయ పార్టీలు మేడం. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా ఎవరికన్నా? మేము 2 months నుంచి రెగ్యులర్గా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మేడం. చెవులలో పువ్వులు పెట్టుకొని కూడా ఉద్యమాలు చేశాం. కేసీఆర్ గారు తెలంగాణ ఇక్కడైతే ఆదిలాబాద్లో ఉట్నూరులో తెలంగాణలో యూనివర్సిటీ ఇస్తాం, గిరిజన యూనివర్సిటీ ఇస్తాం చెప్పేసి మాట మార్చి వరంగల్కు మార్చినందుకు మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు మేడం? ఇన్ని ఉద్యమాలు చేస్తారు, ఇన్ని మాటలు మాట్లాడతారు. యూనివర్సిటీ తరతరాలుగా ఉపయోగపడుతుంది, ఎన్నో జనరేషన్ బాగుపడతాయి. ఆదివాసులు గుడేళ్లలో బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు విద్యావంతులు కావాలి, ఎప్పుడు మేధావులు కావాలి. మేధావులు అయినప్పుడు వాళ్ళ హక్కులు సాధించుకోగలరు మేడం. వాళ్ళకి చదువుని ఇవ్వరు, ఆయన బానిసలు పెట్టుకుంటారు. మీ వెనకాల మీ రాజకీయ నాయకులు ఎప్పుడు యూత్ని మీ వెనకాల చప్రాసిలా చెంచాలా ఉపయోగించుకుంటారు తప్ప యువ రాజకీయ నాయకత్వం ఎప్పుడు వస్తుంది మేడం? యువ రాజకీయ నిజం చెప్పాలండి, పంచాయతీల్లో ఈ ధోతి పట్కా పోవాలి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో యువత జీన్స్ షూస్ రావాలి. అప్పుడే యువ రాజకీయ నాయకం విద్యావంతులు ముందు తీసుకోగలరు. గిరిజన యూనివర్సిటీ సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేలుకోవాలి, చిత్తశుద్ధితో ముందుకు పోవాలని చెప్పేసి నా యొక్క అంటే గిరిజనులు అత్యధికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ గిరిజనుల పరిస్థితి ఎట్లుందంటే దారి పొడుగుతా వస్తుంటే చూస్తుంటే అక్కడో 10 ఇండ్లు అక్కడో 10 ఇండ్లు ఏరి పారేసినట్టున్నాయి. ఇవాళ కొండలు ఎక్కడ కొండలు ఉంటే అక్కడ 4 చెట్లు కొట్టేసి పోడు భూమి పోడు వ్యవసాయం చేసుకుంటే అక్కడ 4 కర్రలు 4 కమ్మలు కనబడితే ఇండ్లు వేసుకొని బ్రతుకుతున్నారు ఇవాళ. అటువంటి వాళ్లకు ప్రతి ఒక్కటి కూడా విద్య, వైద్యం, రోడ్డు రవాణా వ్యవస్థలు అనేటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది ఉంది. గిరిజన యూనివర్సిటీ కూడా తొందరలో నెలకొల్పే దిశగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని హెచ్ఎం టీవీ కూడా ఆశిస్తోంది.